ఇట్స్ బోతింగ్ యా, అస్సలు మూడ్ లేదు. హలో, ఈ కీస్ మీవేనా? ఎక్స్క్యూజ్ మీ, మీరు నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నారు? వాట్ నాన్ సెన్స్, నిన్ను ఫాలో చేయడం ఏంటి? నువ్వు ఉండవే. అవును, మేము నిన్ను ఫాలో అవుతున్నావు. చూడు మిస్, ఓ సారీ, నువ్వు మిస్ అయిన మిస్సెస్వో నాకు తెలియదు, కానీ నలుగురు బ్రహ్మచారులుండే ఇంట్లో కలిసి ఉంటున్నావంటే బరి తెగించిన దానివే అయి ఉంటావు. అది తెలుసుకోవడానికి నేను ఫాలో అవుతున్నావు. కావచ్చేమో, కానీ తాళి తెంచి మొగుడు మొహాన్ని కొట్టేంతగా నేనింకా బరితెగించలేదు. మై గాడ్, ఇదెవరో సిబిఐ ఆఫీసర్లా ఉందే. చూడు మిస్ అవంతి, చూడు మిస్ అవంతి, నువ్వేంటో నువ్వు తెచ్చుకున్న కడుపే చెప్తుంది. మొగుడుండి ముండ మోయటం కన్నా మొగుడు లేకుండా కడుపు పండటం తప్పు కాదు. యూ మిస్సెస్ మాలతి కిరణ్. నీకు తన పేరు ఎలా తెలుసు? నాకు నీ పేరు కూడా తెలుసు నీలు. మీ పేర్లే కాదు, మీ గురించి అంతా తెలుసు. ఎలా చెప్తా. ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి, ఎవరికీ తెలియకూడదు. చెప్పమని ప్రామిస్ చేయండి. ప్రామిస్. ప్రామిస్. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? ఏట్లోకి అయినా శుభమా అని బయటికి వెళ్తుంటే ఎందుకు ఏమిటి అన్న అపశకున మాటలేంటి? ఊరికే తోచకడిగాలే. తమరు లంచ్కి వస్తున్నారో లేదో అని. రావాలా వద్దా? ఆహా, మీకు ఇష్టమైన వంట చేద్దామని. అలా అయితే వెజిటబుల్ బిర్యానీ, ఫ్రూట్ సలాడ్ అండ్ గులాబ్ జామ్. సూపర్ మెనూ. సూపర్. చంటి, నువ్వు ఫినాయిల్తో నా రూమ్ని శుభ్రంగా కడుగు. మున్సిపాలిటీ పనే? ఓకే. ఇదిగో భాష, నువ్వు మార్కెట్కి వెళ్ళి ఫిష్ పట్రా, దాన్ని చక్కగా తోమి పంతులకిచ్చే. శుక్రియా శుక్రియా. మరి నాకేం లేదా మేడం? ఓహో, నువ్వు మిగిలావు కదూ, నా నైటీలన్నీ నీట్గా ఉతుకు. ఓహో, వాషింగ్ ప్రోగ్రామ్. వాషింగ్టన్లో ఉండాల్సిన వాడిని వాషింగ్ చేయాల్సి వస్తుంది. చించేస్తా. సూపర్. కర్మ 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 కర్మ. రే, ఏం చేస్తున్నారా? ఇలా ఇలా ఇవ్వు. అలా కదరా ఉప్పేసేది. ఇదిగో ఇలా ఇలా కలుపు కలుపురా. గులాబ్ జామ్ సంగతి కూడా చూడు. గులాబ్ జామ్ సంగతా నేను చూస్తాగా. ఈ కారం వేస్తే ఈ దెబ్బకి మన రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలరా. అరే వచ్చేస్తుంది. ఏంటి అందరూ అలా దొంగ చూపులు చూస్తున్నారు? మా చూపులే అంత. ఆకలి దంచేస్తుంది. వంట అయిందా? రెడీ చేసి వంటలన్నీ కంప్యూటర్లో ఫీడ్ చేసి పెట్టా, గుర్తుగా. వెళ్ళి పెట్టుకొని తిను. అరే, ఏంటి ఇలా చిరిగిపోయింది? మా పంతులుగాడు ప్రతి వినాయక చవితికి ఒక ఎలకని పెంచి హుస్సేన్ సాగర్లో వదులుతాడులే. అదే ఆకలేసి కొరికేసినట్టుంది. రే మామా, అరుస్తుందేమో అనుకున్నాను రా. చూస్తూ ఉండరా, మన వంట తిన్నాక పారిపోవడానికి బ్యాగ్ సర్దుకొని తీరాలా. మీరు భోంచేరా? మేము ఇప్పుడే భోంచేసాం. కలిసి తిందాం అనుకున్నానే. ఇప్పుడు మాత్రం పోయిందే ఉంది, ఇక్కడికి తెచ్చుకొని తిను. రా కూర్చో. మార్వెలస్.
ఎక్సలెంట్. హే అల్లా, ఉప్పు కారం అన్నీ సరిపోయాయా, ఇంకా వేయాలా? సరిపోయే. మీరు ప్రేమతో వేసిన ఉప్పు కారం మమకారంగా మారి నా కడుపులోని బిడ్డకు చేరతాయి. దిస్ ఇస్ ఫర్ యూ. ఇవి నాకెందుకు? ఈరోజు నీ బర్త్డే. ఈ ఐటమ్స్ అన్ని చేయమంది నీకోసమే. ఐఎమ్ సారీ. పంతులు, నీకు పెళ్లి చూపులకు వెళ్ళటానికి కళ్ళు చూడు. భాష, నీకు క్యాలిక్యులేటర్. చంటి, ఇదిగో నీకు షూ. అవంతి, నీ కడుపులో బిడ్డుందని అనుకున్నాం కానీ నీ మనసులో ఇంత మమకారం ఉందని అనుకోలేదు. వాషింగ్ పేరుతో నీ బట్టలు చించేసిన మాకు ఇలా కొత్త బట్టలు తెచ్చిస్తావని ఊహించలేదు. డోంట్ బి సిల్లీ. ఏమండి ఏమండి, ఎవరండి? మా అమ్మాయి సీమంతం, ఆమెను పిలిస్తే. ఒక్క నిమిషం. తప్పకుండా రండమ్మా. అలాగే. సీమంతం? సీమంతం అంటే? అది కడుపుతో ఉన్న ఆడపిల్లలకి పుట్టింటి వాళ్ళు చేసే ఏదో పండగ అనుకుంటా. మరి నేను చేసుకోవచ్చా? మీ పుట్టింటికి వెళ్ళి చేసుకోవచ్చు. ఇదేగా నా పుట్టిల్లు. ఎస్ అవంతి, ఇదే నీ పుట్టిల్లు. ఆ సీమంతో నీకు మేం జరిపిస్తాం. సాయి, ఏంటిది? బాబా ప్రసాదం. ఈ రోజు గురువారం కాదే. ఇవాళ ఆకాష్ పుట్టినవారం. ఆహా. రే సాయి, ఆ? ఏంట్రా? ఏయ్, ప్రసాదం ఏది? తిన్నా. ఓహ్, దాన్ని తిన్నం అనరు, మెక్కడం అంటారు. ఆకాష్ బర్త్డే ఈరోజు. ఏదో వాళ్ళు లేని లోటు తీర్చుకోవడానికి బాబాకి ప్రసాదం పెట్టి తలా కాస్త తిందాం అనుకున్నాం. కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా నీకు? మాట్లాడవే. అవంతి, అవంతి, ఏమైంది? ఏమైంది అవంతి? అవంతి, ఏమైంది? వెళ్ళి ఆటో తీసుకురా, వెళ్తున్నా. అవంతి, 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 ఏమైంది అవంతి? ఏమైందిరా అవంతి? పట్టండి, జాగ్రత్త. అవంతి, హౌ ఇస్ హర్ కండిషన్ డాక్టర్? ఆ అమ్మాయి పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది. కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది, వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆ అమ్మాయి కండిషన్ చాలా డెలికేట్గా ఉంది. ఆపరేషన్, ప్రీ పోస్ట్ నేటల్ ఎక్స్పెండిచర్ సుమారు 2 లక్షల దాకా అవుతుంది. 2 లక్షలా? అది కూడా వెంటనే ఏర్పాటు చేస్తేనే. ఆ ఏర్పాట్లు ఏవో చూడండి. 2 లక్షలంటే ఏదో అల్లాదయ్యతో ఆకాష్ని అమెరికా పంపినాం. మళ్ళీ 2 లక్షలంటే మాటలంటరా? రే, మన తల్లో చెల్లో అయితే అలా అనాథలా వదిలేస్తావా?
చెప్పండి రా. బాబా మీద భారం వేసి ఏదో ఒక ప్రయత్నం చేద్దాం. ఆయన దయ ఉంటే అన్ని సవ్యంగా జరుగుతాయి. పోస్ట్. ఇక్కడ. థ్యాంక్స్. ఓకే సార్. $5,000 ఫ్రమ్ ఆకాశ్ అమెరికా. నువ్వు హ్యాపీగా అమెరికా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవచ్చురా. ఆ తరువాత మాలతి నీ వెనక పడుతుంది. హనీమూన్ హాలీవుడ్ లో చేసుకోవచ్చురా బాబాయ్. నా హనీమూన్ కన్నా ఆపదలో ఉన్న అవంతిని కాపాడడం ముఖ్యం. మాలతికి ఏది ముఖ్యమో తెలుసు కదా. నన్ను అర్థం చేసుకోలేని మాలతి నాకు అక్కర్లేదురా. దేనికైనా మంచిది ఇంకోసారి ఆలోచించరా. ఇంకొక్కటే ఆలోచించాల్సింది. అవంతి ప్రాణాలు కాపాడాలి అంతే. మాలతి, నువ్వు దేనికోసం వెయిట్ చేస్తున్నావో నాకు తెలుసు. మాలతి, నువ్వు పెట్టిన గడువు ఈ రోజుతో ముగిసిపోయింది. నీకు తగిన భర్తగా ఎదిగే అవకాశం ఈ రోజుతో చేజారిపోయింది. సాయి, నీ మీద నాకేం కోపం లేదు మాలతి. ఏ భార్య అయినా తన భర్త ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటుంది. నువ్వు అదే కోరుకున్నావు. నేను దానికోసమే ప్రయత్నించాను. ఇప్పుడు ఈ డబ్బుతో అమెరికా వెళ్ళి భర్త స్థానం కొనుక్కోవడం కంటే ఆపదలో ఉన్న తల్లి బిడ్డల్ని కాపాడడమే ముఖ్యం అనుకుంటున్నాను. మాలతి, మాయమాటలు చెప్పో, నిన్ను బ్రతిమలాడో నా గడువు పెంచుకోవడానికి రాలేదు. ఇక ఈ తాళి ఎప్పటికీ నాది కాదని తెలిసి నీకిచ్చిపోదామని వచ్చాను. ఈ సంవత్సరం పాటు ప్రతిరోజు నాలో నేను ఎంత కుమిలిపోయానో నీకు తెలీదు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఏయ్ మాలతి, శోభనానికి వెళ్తున్నావా? ఆ పాలలో విషం కలిపాను. నీకు వాడు బతకడం కావాలో వాడు కట్టిన తాళి కావాలో నిర్ణయించుకో. వాడి బారి నుంచి నిన్ను కాపాడుకోవడం కోసం అలా ప్రవర్తించాల్సి వచ్చింది. I love you. I love you. Sai. I love you so much. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓ కమిన్. ఇదిగోండి సార్, మీరు అడిగిన 2 లక్షలు. త్వరగా ఆపరేషన్కి ఏర్పాటు చేయండి డాక్టర్. ఓకే, బట్ వన్ థింగ్, ఆ అమ్మాయికి ఆపరేషన్ చేసిన తల్లి బిడ్డల్లో ఒక్కళ్లే బతికే అవకాశం ఉంది. మై గాడ్. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ప్రయత్నం చేస్తాను, బట్ దేర్ ఇస్ నో గ్యారంటీ. డాక్టర్, ఒక బిడ్డ పోతే మరో బిడ్డకు అవకాశం ఉంది. కానీ మా అవంతికి ఏదైనా అయితే మరో అవంతి రాదుగా. అందుకే డాక్టర్, ప్లీజ్ ప్లీజ్ సేవ్ హర్. డాక్టర్, పేషెంట్ వీళ్ళని చూడాలంటుంది. ఓకే ప్లీజ్. అలాగే డాక్టర్. అవంతి, ఆర్ యు ఓకే? నీకేం కాదు. మళ్ళీ మా మధ్య మమ్మల్ని ఏడిపిస్తూ నువ్వు హ్యాపీగా తిరుగుతావు. సాయి, ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు. నువ్వు ఆ మాట అనుకో. ఇదే ఈ అభిమానమే నన్ను అమెరికా నుండి ఇండియా లాక్కొచ్చింది. మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టినా క్షమించారు. పుట్టింట్లో జరగాల్సిన నా సీమంతాన్ని మీ నట్టింట్లో చేశారు. ఇంతకన్నా నాకేం కావాలి? అవంతి, శుభమాని తల్లివి కాపోతున్నావు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పటికే నువ్వెవరో చెప్పు. ఆహా, నిన్ను చూడాలనుకునేవాళ్ళు, నువ్వు చూడాలనుకునేవాళ్ళు ఎవరో ఒకరైనా ఉంటారు కదా. ఉన్నారు సాయి, ఉన్నారు. అతనెవరో కాదు, మీ రూమ్లో 5వ వ్యక్తి ఆకాష్. ఆకాశ? నిజమా? అవును, ఆకాష్ మా ఇంట్లోనే పేయింగ్ గెస్ట్గా ఉండేవాడు. మా పెళ్లి విషయం మీతో చెప్తానంటే నేనే వద్దన్నాను. మీ ఫ్రెండ్స్ గొప్పతనం చూస్తానని ఛాలెంజ్ చేశాను. పుట్టబోయే నా బిడ్డ ఈ నేల, ఈ గాలి, ఈ నీటి నుంచి ఊపిరి తీసుకోవాలని, ఈ సంస్కృతి సంస్కారాలతో రూపుదిద్దుకోవాలని నేను ఇక్కడికి వచ్చా. మీ స్నేహాన్ని తప్పు పట్టినందుకు భగవంతుడు నాకు సరైన శిక్ష
విధించాడు సాయి. అవంతి, ఇప్పుడు ఏం జరిగిందని? సాయి, నేను నా బిడ్డ ఎవరు ఒకరే బతుకుతాం కదూ. అబే, అంతా నీ భ్రమ. నువ్వు నీ బిడ్డ హ్యాపీగా ఉంటారు. నేను పోయినా పర్వాలేదు, కానీ నా బిడ్డ బ్రతకాలి. సాయి, నా బిడ్డ బ్రతకాలి. ఏం కాదు అవంతి. అవంతి, డాక్టర్, డాక్టర్, నీకేం కాదు. మీరంతా బయటకు వెళ్ళండి. 1 సెకండ్ ఏం కాదమ్మా. మెడికల్ టెర్మినాలజీలోనే ఇదొక వండర్. మీరు చేసిన పూజలు ప్రార్థనలు ఏ దేవుడో వినుంటాడు. తల్లి బిడ్డ సేఫ్. కంగ్రాచ్యులేషన్స్. చిచ్చి, ఎనీహౌ, అమెరికా వెళ్ళిరారా అంటే పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని పుట్టింటికి పంపిస్తారా నువ్వు? త్వరలో నీకు ఆ ఛాన్స్ వస్తుందిలే. మాకు ఇక్కడేదో ఫస్ట్ నైట్ అయినట్టు. అందుకేరా నీకు అమెరికాలో హనీమూన్ అరేంజ్ చేస్తున్నాను. అవంతి, పాపం లోపల తీసుకెళ్ళి. అలాగే. ఏరా, నీకు అమెరికాలో ఫస్ట్ నైట్ అట? కంగ్రాట్స్ రా. ఇక్కడైతే మాలతి మనసు మారొచ్చు, అమెరికాలో అయితే తిరిగి రాలేదుగా. అదేం కాదురా, మీరు ఎన్నో కష్టాలు పడి నన్ను అమెరికా పంపారు. అందుకే మిమ్మల్ని కూడా పంపడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ఆకాష్, అమెరికాని హెవెన్ అంతా ఎత్తంటారంట కదా, నిజమేనా? అవునరా, అన్నీ ఉంటాయి, కానీ మన బాధలు చెప్పుకోవడానికి మన మనిషి అంటూ ఎవరు ఉండరు. మెకానికల్గా ఒకటే పరుగు. వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి మనీ బ్యాలెన్స్ తప్ప మెంటల్ బ్యాలెన్స్ ఉండదు. నా దృష్టిలో మన ఇండియానే గొప్పది. అమెరికాలో పుట్టిన అవంతి తనకి పుట్టబోయే బిడ్డ ఇండియాలోనే పుట్టాలని, ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలలో తన బిడ్డ పెరగాలని ఇక్కడికి రావడం మా కళ్ళు తెరిపించిందిరా. మనలో టాలెంట్ ఉంది, కష్టపడే శక్తి ఉంది, పైకి రావాలనే లక్ష్యం ఉంది. వీటన్నిటిని మన దేశంలోనే పెట్టుబడిగా పెడదాంరా. ఇప్పుడు అమెరికా వెళ్ళాలనే మోజు మాలో ఎంత మాత్రం లేదురా. దట్స్ వై లైక్ యు మ్యాన్. వెరీ గుడ్ సాయి, ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. అయ్యగారు సరైన రూట్లోనే పడ్డారు. హలో ఆకాష్. హాయ్ నీలు, ఎలా ఉన్నావు? బాగున్నాను. బై ది వే, అవంతి నా వైఫ్. అవంతి నాకు తెలుసు. అవంతి, నీలు అని నీ ఏకైక లవరని నాకు తెలుసు. ఓ నీలు, అమెరికాలో నేను పెళ్లి చేసుకున్నా ఉంటే నిజంగా నేను పెళ్లి చేసుకునేవాడిని. అవంతితో నా పెళ్లి జరిగిపోయింది. మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్. మన చేతిలో ఏమీ లేదు. కంప్యూటర్ చదువుకోవాలని సిటీకి వచ్చాను, నీ లవ్లో పడ్డాను. ఎనీవే, మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. కమ్ ఆన్. రేయ్, మీ అందరికీ ఈ శుభ సందర్భంలో ఒక గుడ్ న్యూస్ రా. ఏంట్రా, పంట చేయమంటారా ఏంటి? రేయ్, మనం ఎవర్రా? హైటెక్ స్టూడెంట్స్. యా, మనం జాబులు ఎక్కడ చేయాలి? హైటెక్ సిటీలో.
మేము అక్కడ జాబ్ చేస్తాం, నువ్వు వచ్చి వంట చెయ్యి.